టాలీలో సింపుల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. చేయాలంటే ఇది ప్రాసెస్. ఇయర్స్ లాస్ట్ వీడియోలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గురించి చెప్పుకున్నాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మీకు 2 టైప్స్గా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఓచర్స్లోనే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి సంబంధించి ఓచర్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. ఆల్ట్ ప్లస్ F5 ప్రెస్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసాం. తర్వాత ఆల్ట్ ప్లస్ F6 ప్రెస్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేసాం. ఇప్పుడు అలా కాకుండా ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా అంటే సేమ్ అవే ట్రాన్సాక్షన్స్ని బేస్ చేశాను. సేమ్ అవే ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ లెక్చర్స్ కూడా క్రియేట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక్క ఓచర్ కూడా నేను రికార్డ్ చేయలేదు. నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఇప్పుడు ఓచర్స్ అనేవి ఎంటర్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే పర్చేస్ చిల్లీస్ 200 క్వింటాస్ ఎట్ ది రేట్ ఆఫ్ 2500 ఫర్ క్వింటా ఫ్రమ్ బెస్ట్ చిల్లీస్ కార్పొరేషన్. పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ F9లో చూపించాలి. కంట్రోల్ H ఓచర్ తీసుకోవాలి. BCC అని క్రియేట్ చేసాం. బెస్ట్ చిల్లీస్ కార్పొరేషన్ వాళ్ళ నేమ్ BCC అని తీసుకోవాలి. కంట్రోల్ N క్యాలిక్యులేటర్ 200 క్వింటాస్ ఎట్ ది రేట్ ఆఫ్ 2500 ఫర్ క్వింటా. ఫస్ట్ టైం న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. 5 lakhs పర్చేజెస్ కాబట్టి పర్చేజెస్ తీసుకోవాలి. సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సోల్డ్ చిల్లీస్ టు లోగి అనుకో 25 క్వింటాస్ ఫర్ క్వింటా 4200. F8 కంట్రోల్ H ఓచర్ తీసుకోవాలి. లోగి అనుకో 25 ఇంటూ 4200. ఫస్ట్ టైం న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. సేల్స్ కాబట్టి సేల్స్ తీసుకోవాలి. సేవ్ చేసేసి నెక్స్ట్ పెయిడ్ బెస్ట్ చిల్లీస్ కార్పొరేషన్ బై చెక్ 25,000 అన్నాడు. పే చేస్తే F5 పేమెంట్ తీసుకోవాలి. BCC సెలెక్ట్ చేయాలి. 25,000 పే చేస్తున్నాం. సెకండ్ టైం అగైనెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. చెక్ అన్నాడు. దీనా బ్యాంక్ తీసుకొని సేవ్ చేసేయడమే. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ లోగి అనుకో 10,000 అన్నాడు. రిసిప్ట్ ఓచర్లో ఎంటర్ చేయాలి. F6 లోగి అనుకో క్యాష్ అగైనెస్ట్ రిఫరెన్స్ సేవ్ చేసే. ఇప్పుడు ఎంట్రీస్ క్యాలిక్యులేషన్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఓచర్ పోస్టింగ్ చేసేసాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషను సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్తాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ తీసుకొని లెక్చర్స్ వైజ్గా ప్రిపేర్ చేస్తారు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో లెక్చర్స్ తీసుకొని మనం ఇంట్రెస్ట్ ఎవరెవరికైతే క్యాలిక్యులేషన్ చేసి యాక్టివేషన్లో ఉంచామో ఆ 2 నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ BCC సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే బటన్ ప్యానల్లో చేంజ్ మోడ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. చేంజ్ మోడ్ అనే ఆప్షన్లో మంత్లీ సమ్మరీ, మనం మంత్లీ వైజ్గా చేస్తాం కాబట్టి మంత్లీ సమ్మరీ తీసుకోవాలి. సో ఇలా వస్తుంది. ఇంకా వాళ్ళకి మనం పే చేయాల్సిన అమౌంట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఎస్కేప్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చి ఇక్కడ F2 ప్రెస్ చేయాలి. డేట్, ఇప్పుడు డేట్ మనకి 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి నీకు ఎక్కడ వరకు కావాలి, ఎన్ని డేస్ కావాలంటున్నాడు. 30/4/2023 అక్కడ వరకు అయితే 30 డేస్కి క్యాలిక్యులేషన్ అవ్వాలి మనకి. సో నెక్స్ట్ మంత్ 1st డేట్ ఇవ్వాలి, అంటే 31st ఉండదు కాబట్టి. సో నేను ఇక్కడ ఇస్తున్నాను 1st May 2023. సేమ్ ఇదే 50,000 అమౌంట్ లాస్ట్ వీడియోలో కూడా మనకు వచ్చింది. 30 డేస్కి క్యాలిక్యులేషన్ చేసాం కాబట్టి సేమ్ ఇవే ఎంట్రీస్కి సేమ్ అమౌంట్. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేసి వీళ్ళకి మనం అమౌంట్ పే చేసినట్టుగా 25,000 అమౌంట్ ఉంది కదా ఓచర్, దాన్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి మనం పే చేయాల్సింది 5 lakhs అనమాట. 5 lakhs మీద ఎంత అమౌంట్ క్యాలిక్యులేషన్ అవుతుందో డిఫరెన్స్ కూడా తెలిసిపోద్ది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, లెక్చర్, BCC. ఇదిగోండి F2 ప్రెస్ చేస్తున్నాను. 1st May 2023 ఇదిగోండి 60,000. సో డిఫరెన్స్ వచ్చింది కదా.
5 lakhs మీద 12% 30 డేస్కి 60,000. ఇందాకలేమో 4,75,000 అమౌంట్ మీద 30 డేస్కి 57,000. సో వేరియేషను ఇక్కడ మనకి సింపుల్గా తెలిసిపోతుంది. ఇప్పుడు అలాగే లోగి అండ్ కూడా చేయొచ్చు. లోగి అండ్ కో సెలెక్ట్ చేశాను. F2 1st May 2023 95,000 అంటే 1,05,000 రూపీస్ గూడ్స్ వీళ్ళకి సేల్ చేస్తే మధ్యలో వీళ్ళ నుండి 10,000 క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. రిమైనింగ్ వీళ్ళ నుండి మనకి 95,000 అమౌంట్ రావాలి. 30 డేస్కి 95,000 మీద 12%కి 11,400 అమౌంట్. సేమ్ లాస్ట్ వీడియోలో కూడా ఇదే అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రిసీవ్ చేసుకున్న ఓచర్ని ఒకసారి డిలీట్ చేద్దాం. ఇదిగో రిసిప్ట్ ఓచర్ ఇక్కడే ఉంది, సెలెక్ట్ చేశాను, Alt+D. ఇప్పుడు టోటల్గా 1,05,000 మీద మనం 30 డేస్కి ఇంట్రెస్ట్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, లెగ్జర్ తీసుకోవాలి. లోగి అండ్ కో సెలెక్ట్ చేయండి. F2 ప్రెస్ చేయాలి. 1st May 2023 ఇదిగోండి అమౌంట్ మారిపోయింది. ఇందాకలేమో 11,400, ఇప్పుడు 12,600. అమౌంట్ ఇందాకలా 95,000 ఉంది, ఇప్పుడు 1,05,000 మీద. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఇంత సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. కావాలంటే మీకు ఇంకా 2 months కావాలి, 60 days కావాలనుకుంటే F2 ప్రెస్ చేయండి. 1st April నుండి 1st June 2023 ఇదిగో 61 డేస్కి క్యాలిక్యులేషన్ వచ్చేసింది చూడండి. సో ఇలా టాలీలో సింపుల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. చేయాలంటే ఇది ప్రాసెస్. సో ఇది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు టాలీలో 2 టైప్స్గా చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ తీసుకొని లెగ్జర్ సెలెక్ట్ చేసి, మీరు కస్టమర్ అవ్వచ్చు, సప్లయర్ అవ్వచ్చు, ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ F2 ప్రెస్ చేసి మీకు 2 ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటున్నారో ఆ డేట్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా బై డిఫాల్ట్గా ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మన టాలీలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make